ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ కానివ్వండి, అసలు మీ పర్సన్ కి మళ్ళీ తిరిగి మీ లైఫ్ లోకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది మనము ఈ రోజు రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో రీడింగ్లోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. మీ పార్ట్నర్ నేమ్ని 3 times తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఎవరికైతే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి, ఏదైతే పాజిటివ్ రీడింగ్ ఏదైతే వస్తుందో లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తికి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ కానివ్వండి, దూరంగా ఉన్న పర్సన్ కానివ్వండి, మళ్ళీ అసలు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా? ప్రజెంట్ వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ చూద్దాము. తర్వాత వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది చూద్దాము. Page of Pentacles, the World. సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో చాలా మేబీ మీ పార్ట్నరు జాబ్ పర్సన్ అయి ఉండొచ్చు, జాబ్ ఆర్ బిజినెస్ చేసే పర్సన్ అయి ఉండొచ్చు. వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ కోసమో, జాబ్ కోసమో, లేకుంటే జాబ్ లైఫ్లో బిజీగా ఉన్నారనమాట. వాళ్ళకి ఆపర్చునిటీస్ కోసమో వెయిట్ చేస్తున్నారు. ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళ దగ్గరకు వచ్చినాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ చాలా వరకు మారింది. మేబీ మీ పార్ట్నర్ పాస్ట్లో జాబ్లెస్ పీపుల్ అయి ఉండొచ్చు, లేకుంటే ఏదైనా దేనికోసమైనా వెయిట్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళ గోల్స్ కోసము. ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ గోల్స్ అనేది రీచ్ అయ్యింది. వాళ్ళ లైఫ్ కూడా టోటల్గా టర్న్ అయిపోయింది అనమాట. నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి టర్న్ అయ్యింది. ప్రజెంట్ మీ ఎనర్జీస్ కూడా చూద్దాము. 9 of Swords, 7 of Swords. సో ప్రజెంట్ మీ లైఫ్ ఎలా ఉంది అంటే, మీ లైఫ్లో మీరు చాలా బాధపడుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అండ్ మీరు మీ లైఫ్లో నాట్ ఓన్లీ మీ రిలేషన్షిప్ పోవడం వలన, మీ పార్ట్నర్ దూరంగా ఉండడం వల్ల మీ లైఫ్లో అన్నీ కూడా నెగిటివ్గా జరుగుతాయి అన్న ఫీలింగ్ కూడా మీ లైఫ్లో ఉందన్నమాట. ఎందుకు ఇలాంటి లైఫ్, నాకెందుకు ఇలా జరుగుతుంది అన్న ఫీలింగ్తో మీరు బాధపడుతూ ఉన్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. అండ్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు. పాస్ట్లో జరిగిన వాటికి ఎక్కువగా ఆలోచించుకుని సఫర్ అవుతున్నారు. అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారేమో, అందుకే అంటే పాస్ట్లో మీరంటే చాలా ఇష్టమని, ప్రేమని, ఇప్పుడు వదలని, లైఫ్ లాంగ్ మీతోనే ఉంటారని, మీరే కావాలని అన్న మీ పార్ట్నరు ఇప్పుడు దూరంగా ఎలా ఉండగలుగుతున్నారు? 1 day ఆర్ 1 hour మెసేజ్ ఆర్ కాల్ చేయకపోయినా కూడా ఉండలేని పర్సన్ ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నారు అన్న ఫీలింగ్ అనేది మీకు వస్తుంది. సో వాళ్ళు అప్పుడు చూపించిందంతా కూడా మోసమేనా అన్న ఫీలింగ్ అనేది, మీరు మోసం చేశారేమో అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉందన్నమాట మీకు. లేదు సో దానివల్ల దూరంగా ఉన్నారేమో అన్న ఫీలింగ్తో మీరు ఉన్నారు. సో మీరు ఎక్కువగా మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ లైఫ్లో మీ పార్ట్నర్ అనే కాదు, మీ లైఫ్లో ఎక్కువగా ఎవరొకళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్టాపింగ్ చేయడము, మోసం చేయడము, నమ్మించడము, ఆ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు, అన్ని రిలేషన్షిప్ పరంగా కూడా అన్నీ కూడా మీకు కొంచెం నెగిటివ్గా జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో చూద్దాము, మీ పార్ట్నరు అసలు తిరిగి మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది చూద్దాం. Page of Swords, the Magician, 2 of Pentacles, 9 of Pentacles, 5 of Swords, ద హై ప్రీస్టియస్. సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ మిమ్మల్ని
తన లైఫ్లో తను బిజీగా ఉన్నా కూడా తన లైఫ్ చాలా వరకు చేంజ్ అయింది, పాజిటివ్ వైపుకి చేంజ్ అయింది. బట్ మీ గురించి అయితే స్పై చేస్తూనే ఉన్నారనమాట. అంటే మీరు మీ లైఫ్లో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మళ్ళీ మీరు వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయారా, లేకుంటే ఉన్నారా, మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో మరి తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా అంటే, ప్రెజెంట్ అయితే వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళ గోల్స్లో బిజీగా ఉన్నారనమాట. దానివల్ల ఏంటంటే మీ గురించి ఎక్కువ టైం అనేది తీసుకుని వచ్చేంత బిజీ లైఫ్లో వాళ్ళు ఉండిపోయారనమాట. సో మీరేంటంటే ఆల్రెడీ మీరు తనని మోసం చేశారు అంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారన్న ఫీలింగ్లోనే ఉంటారేమో. ఇప్పుడు ప్రజెంట్ నా అవసరాలన్నీ తీర్చుకుని నేను మీ దగ్గరకు వస్తే కనుక సో మీరు నెగిటివ్గానే ఆలోచిస్తారేమో అన్న ఫీలింగ్ ఒకవైపు ఉంది, లేదా నా కోసం వెయిట్ చేస్తారేమో అన్న థాట్ అనేది ఇంకొక వైపు ఉందన్నమాట. సో వాళ్ళంతటా వాళ్ళు రావాలని అయితే అనుకోవట్లేదు, మీరు వాళ్ళ కోసము వస్తే అప్పుడు చూద్దాం అన్నట్టుగా ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో బిజినెస్ పరంగా కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, వాళ్ళ లైఫ్లో వాళ్ళ గోల్స్ అన్ని సెట్ చేసేసుకున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు నెగిటివ్గా ఆలోచిస్తారు. ఇప్పుడు మీ అవసరాలకు వచ్చి వాడుకున్నారు, మళ్ళీ మీ అవసరాలకు వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ వాళ్ళ గురించి మీరు అనుకుంటారన్న ఉద్దేశం అయితే ఉందన్నమాట. వాళ్ళు మిమ్మల్ని అయితే స్పై చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూనే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు స్ట్రక్ అవ్వలేదు. చక్కగా వాళ్ళ లైఫ్లో వాళ్ళ గోల్స్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ వాళ్ళ కెరియర్ పరంగా కానివ్వండి, వాళ్ళకన్నీ వాళ్ళు పాజిటివ్గా జరుగుతూ ఉన్నాయి. అలానే అట్ ది సేమ్ టైం మీ గురించి ఆలోచిస్తూ మీ గురించి తెలుసుకుంటున్నారు. ఏదో సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేకుంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక వాళ్ళ ద్వారా కానివ్వండి తెలుసుకుంటున్నారు. బట్ వాళ్ళు కొన్ని రోజులు దూరంగా పెట్టడం వల్ల కానివ్వండి, దూరంగా వెళ్ళడం వల్ల కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీరు వాళ్ళని గురించి కంప్లీట్గా నెగిటివ్గా వీళ్ళు నన్ను మోసం చేశారు, మోసం చేయడానికి నా లైఫ్లోకి వచ్చారన్న థాట్ అనేది మీలో ఉందన్న ఉద్దేశంతోనే మీ అంతటి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే, వాళ్ళంతటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే కనుక మీరు అవసరానికి వాడుకున్నావు ఇలాంటి మాటలు అంటారేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. మీ సైడ్ నుంచి మీరు వస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ అంటే వాళ్ళు రియలైజ్ అయ్యి లేదు సిచ్యువేషన్ ఇదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి ఉంది. పేజ్ ఆఫ్ కప్స్, మీ మీద ఉన్న ప్రేమ అయితే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశంతో అయితే మీ పార్ట్నర్ మీకు దూరంగా అయితే లేరు. బట్ వాళ్ళ గోల్స్ కానివ్వండి, వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళని మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. బట్ మీ మీద ప్రేమ ఎప్పటికీ కూడా అన్కండిషనల్ లవ్ అలానే ఉందన్నమాట. సో మళ్ళీ మీతో పాస్ట్లో లాగే ఉండాలన్న ఉద్దేశం కూడా మీ పార్ట్నర్కి ఉంది. మళ్ళీ హ్యాపీగా అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ కానివ్వండి, మెమరీస్ కానివ్వండి పదే వాళ్ళు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. బట్ గుర్తు చేసుకున్నా కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కానివ్వండి, లైఫ్ పరంగా గోల్స్ కానివ్వండి, అవన్నీ మిమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు నెగిటివ్గా ఆలోచించకుండానే ఉన్నారన్నమాట. ఎప్పుడు మీ గురించి ఆల్వేస్ పాజిటివ్గానే తీసుకుంటారు వాళ్ళు. ఓకే నాదే తప్పు, నా సైడ్ నుంచే తప్పు ఉంది, వాళ్ళు మంచిగానే ఉన్నారన్న ఉద్దేశంతో ఉంటారు. మీ గురించి ఎప్పుడు కూడా నెగిటివ్గా అయితే ఆలోచించరు. నైట్ ఆఫ్ పెంటికల్స్, సో తొందరలోనే మళ్ళీ తన లైఫ్లో అన్నీ సెట్ చేసుకుని మీరు రాకపోతే అట్లీస్ట్ కొన్ని డేస్ వరకు వెయిట్ చేసి మీరు రాకపోతే తను రావాలని అయితే అనుకుంటున్నారు. అలా అని చెప్పి కంప్లీట్గా మిమ్మల్ని వదులుకోవాలని అయితే తను ఎప్పుడు కూడా సో మీ దగ్గరికి తన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని అండ్ మనీ పరంగా కూడా మీరు పాస్ట్లో చాలా హెల్ప్ చేశారనమాట. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకున్నారు మీ పార్ట్నరు. సో మీకు ఏదో ఒకటి చెయ్యాలి, మీరు తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని అయితే తను అనుకుంటున్నారు. సో దానివల్ల ఎప్పుడు కూడా ఏదైనా మీరు కోపంలో ఒక మాట అన్నా, కోపంలో ఏమైనా చేసినా కూడా వాళ్ళు మాత్రం ఎప్పుడు మీ గురించి నెగిటివ్గా అనుకోవట్లేదు. చాలా సార్లు మీరు వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడము, వాళ్ళకి ఏది అవసరం వచ్చినా మిమ్మల్ని అడిగేవాళ్ళు అనమాట. సో దానివల్ల కూడా వాళ్ళు ఏదో ఒకటి మీకు ఇప్పుడు తనకి
అలాంటి పొజిషన్లో ఉన్నారు, మీకు కూడా ఏదైనా చేయగలిగే పొజిషన్లో ఉన్నారు కాబట్టి చేయాలన్న ఉద్దేశం అయితే ఫ్యూచర్లో కంపల్సరీ చేయాలని అయితే అనుకుంటున్నారు. సో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా మీరు కొంచెం కూల్ అయ్యి కొంచెం మారుతారు. తన మీద ఉన్న నెగిటివ్నెస్ అనేది మీకు పోయి పాజిటివ్గా మారుతారు. మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. ఒకవేళ మీ సైడ్ నుంచి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అవి కూడా క్లియర్ చేసుకునైనా కూడా వాళ్ళు చెప్పేది వినే స్టేజ్కి ఉంటారని అయితే అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే మీ ఇద్దరి ఎమోషన్స్ అయితే కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనీ ఎర్న్ చేసుకోవడానికి, వాళ్ళ లైఫ్ అండ్ కెరియర్లో సెటిల్ అవ్వడానికి వాళ్ళు ఎక్కువగా తాపత్రయపడుతున్నారనమాట. సో మనీ ఉంటేనే ఏదైనా ఉంటుంది. సో మనీ కోసము, జాబ్ ఆర్ కెరియర్ కోసము కొంచెం స్పీడప్ అయ్యి తన లైఫ్లో తను బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అందువల్లే కూడా మీరు ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే పాస్ట్లో చాలాసార్లు కాసేపు మాట్లాడకపోయినా, మెసేజ్ చేయకపోయినా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ వెనకాల మీరు కావాలని మీరు తిడుతున్నా ఏమంటున్నా కూడా మీ పార్ట్నర్ మీ వెనకాలే ఉన్న మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ దూరంగా ఉండడానికి రీజన్ కూడా అదే అన్నమాట. తన లైఫ్ని, తన లవ్ రిలేషన్షిప్ని తను కొన్ని రోజులు తన గోల్స్ కోసం పక్కన పెట్టడం అయితే జరిగింది. దానివల్ల కూడా తన లవ్ని తను దూరంగా పెట్టి తన కెరీర్ పరంగా తను ముందుకు వెళ్తున్నారనమాట. తన కెరీర్ పరంగా ముందుకు వెళ్ళారు, సక్సెస్ కూడా అయ్యారు. సో తొందరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది. అలాగే ఎవరైతే అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా మీ పార్ట్నర్ నుండి మీ ప్రపోజల్ కూడా చేస్తారు. మ్యారేజ్ కమిట్మెంట్ కూడా వస్తుందన్నమాట. అలాగే ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశం అయితే మ్యారేజ్ కమిట్మెంట్గా వస్తుంది. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఉన్నారో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ మీ లైఫ్లోకి పాస్ట్లో ఎలా అయితే మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్నారో అలానే మీ పార్ట్నరు మీ లైఫ్లోకి తిరిగి వచ్చి అలా ఉండాలన్న ఉద్దేశం అయితే ఉందన్నమాట. హ్యాపీయెస్ట్ డేస్ అనేవి మీ లైఫ్లో అండ్ మీ పార్ట్నర్కి మధ్య కొన్ని గుడ్ థింగ్స్ మీ లైఫ్లో శుభకార్యాలు అనేవి జరిగే టైం అనేది తొందరలోనే ఉంది. మ్యాక్సిమం ఒక 3 months లోపు అయితే డెఫినెట్గా జరుగుతుంది. సో మీ పార్ట్నర్కి అయితే మిమ్మల్ని వదిలేసేసి ఇంకా రాకూడదన్న ఉద్దేశం అయితే లేదన్నమాట. ఓన్లీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. మీరు కూడా కొంచెము ఎక్కువగా ఆలోచించుకుని ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఒక హడావిడిగా ఏదో ఒక డెసిషన్ తీసేసుకునే కన్నా మేబీ మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ ఉన్న దానివల్లనే మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అవన్నీ క్లియర్ చేసుకుని మీ పార్ట్నరు మీరు ఒక డెసిషన్కి వస్తారు, మీరు కొంచెం కూల్గా ఉంటే ఆలోచిస్తారు, అప్పుడే తన వాల్యూ తెలుసుకుంటారు అన్న ఉద్దేశం కూడా మీ పార్ట్నర్కి ఉందన్నమాట. మీ మీద ఎలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ మీ పార్ట్నర్కి అయితే లేవన్నమాట. సో మీ పార్ట్నర్ గురించి లవ్ మెసేజెస్ చూద్దాము. పార్ట్నర్ మీ గురించి ఎలా అనుకుంటున్నారు అనేది చూద్దాం. సెపరేషన్, డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ. సో మేబీ మీరు కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. మీ పార్ట్నరు చాలా సార్లు మీ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మీరు కోపంలో ఒక మాట అన్నా కూడా తను చాలా వరకు కూల్గానే తీసుకున్నారు. బట్ మనసులో చాలా బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడు నన్ను తక్కువగా చూస్తారు, చులకనగా చూస్తారు అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఈ సపరేషన్ అవ్వడానికి కూడా ప్రతిసారి వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నప్పుడల్లా మీరు ఇంకా వాళ్ళని తక్కువగా చేసి చూడడం అనేది కూడా వాళ్ళని కొంచెం దూరంగా ఉండడానికి కూడా కారణం కూడా ఉంచిందనమాట. ఒబిసిషన్, ప్యాషనాలిటీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో ఫర్ ఎవర్. బట్ మిమ్మల్ని చాలా ఇష్టపడమే కాకుండా మీరంటే చాలా ప్రేమ కూడా ఉందన్నమాట. ఆ ప్రేమ అనేది ఏదైతే మీతో స్టార్టింగ్లో ఏదైతే ప్రేమ ఉందో మేబీ మీ ఇద్దరి మధ్య ఇప్పుడు నోకాండర్ సిచ్యువేషన్ ఉన్నా దూరంగా ఉన్నా కూడా ఆ ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మనసులో ఎప్పటికీ కూడా ఆ నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ ఇంప్రెషన్ కానీ ఎప్పుడూ లేదు మీ పార్ట్నర్కి. అంతే లవ్ అనేది ఎప్పుడు చేస్తూ ఉన్నారు. వీక్నెస్, అండ్ వాళ్ళ వీక్నెస్ కూడా మీరే అనమాట.
ఎక్కడ మిమ్మల్ని మిస్ అవుతారు అన్న ఫీలింగ్తోనే వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా కూడా మీతో అడ్జస్ట్ అవుతూ వచ్చారు. ఎక్కడ మిమ్మల్ని మిస్ అవుతారో అన్న ఫీలింగ్లోనే. ఎందుకంటే మీరు లేకుండా ఉండలేను అన్న ఫీలింగ్ అనేది వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి ఇదే రిపీటెడ్ జరుగుతుంటే లైఫ్లో హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? సో ఎదుటి వాళ్ళకి మనం ఇష్టం లేకుంటే ఎదురు వాళ్ళని దూరంగానే ఉంచాలి, లేదా మనమైనా దూరంగా ఉంచాలన్న ఉద్దేశం అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది. సో దానివల్లే వాళ్ళ వీక్నెస్ మీరైనా కూడా వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉండగలుగుతున్నారు ప్రజెంట్ అయితే. ఎందుకంటే ప్రతిసారి మీరు వాళ్ళని అనడము చేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి స్పైయింగ్. బట్ మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీ గురించి ఆలోచించడమే కాకుండా మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ గురించి బాధపడుతున్నారా, లేకపోతే మీరు టైంకి అన్నీ మీ లైఫ్లో జరుగుతున్నాయా లేదా అనేదన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటూనే ఉన్నారు. దూరంగా వెళ్ళిపోయింది కదా అని లైట్ తీసుకుని వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఇంకొకరితో మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. సెర్చ్ ట్రైన్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్. సో ఏదో ఒక టైంలో మళ్ళీ మీ దగ్గరికి రావాలి. బట్ ఆ వచ్చేది మీ సైడ్ నుంచి వస్తే అది ఇంకా మంచిగా ఉంటుంది రిలేషన్షిప్ అనేది. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉందన్నమాట. రెజ్యువనేషన్. ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ విత్. అండ్ మీరు లేని లోటు వాళ్ళకి ఎప్పుడు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే మీతో ఉన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ అనేది వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ప్రెజెంట్ అనేది తన లైఫ్లో అన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్నా కూడా, హ్యాపీయెస్ట్ థింగ్స్ జరుగుతున్నా కూడా మీరు లేరు అన్న ఆ మిస్సింగ్ అనేది తనని ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉంటుంది. ఎందుకంటే మీతో మాట్లాడటము, మీతో షేర్ చేసుకోవడం, ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కువగా మీతోనే షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఏదైనా కూడా మీతో షేర్ చేసుకోవడం అలవాటు అయినాక వాళ్ళు మీతోనే హ్యాపీనెస్ ఉంది. మీరు లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా వచ్చినా కూడా ఎవరికి చెప్పుకోవాలి అన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉందన్నమాట. క్రాస్ రోడ్. సో ప్రతిసారి ఈ రిలేషన్లో ఉండాలా వెళ్ళిపోవాలా అన్న ఉద్దేశంతో ఉండకూడదు. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, లేదా ఉండాలి హ్యాపీగా ఉండాలి, లేదా వెళ్ళిపోవాలి ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అన్న ఉద్దేశంతోనే ఇలాంటి డెసిషన్ తీసుకుని మీ పార్ట్నర్ దూరంగా ఉండడం అయితే జరిగింది. ఎప్పుడు కూడా ఉందామా వెళ్ళిపోదాము, ఉందామా వెళ్ళిపోదామా అన్న విధంగా అయితే ఉండకూడదు అన్న ఉద్దేశంతో. పేషెన్స్. ఐఎమ్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ మై లైఫ్. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మీరు తన కోసం కూడా ఎదురు చూడాలి. మీరంతట మీరే తన వాల్యూ తెలుసుకోవాలన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉందన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.